హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. యాక్చువల్గా ఒక్క ఎపిసోడ్ చేస్తున్నాను అని చెప్పి తిట్టుకోకండి. యాక్చువల్గా కంప్లీట్ సీజన్ 1కి సరిపడేంత వాయిస్ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ చేసేసి 2 ఎపిసోడ్లో ఒకసారి 3 ఎపిసోడ్లో ఒకసారి ఇట్లా వీక్లీ ట్వైస్ అయితే రిలీజ్ చేయడానికి అయితే డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఈ సింగిల్ ఎపిసోడ్ కూడా రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీకు ఆ వరల్డ్ అర్థం కావాలన్నట్లు ఒకటేసారి 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తే మీకు ఆ స్టోరీ అనేది సక్రమంగా అర్థం కాదు. అందుకనే ఈ సింగిల్ ఎపిసోడ్ చేస్తున్నాను. అండ్ మీకు కుదిరినంత ఈ వీడియోకి రీచ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు మన ఛానల్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అయితే ఒక్కసారి మీకు ఫొటోస్ అనేది కూడా డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఈ ఫొటోస్లో ఉండే ప్రతి ఒక్క యానిమీ కూడా రేపు పొద్దున్నే నుంచి రేపు నైట్ లోపల మన ఛానల్లో ఉండే మెంబర్స్ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మెంబర్షిప్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు తీసుకోకుంటే తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్యూచర్లో మనం ఛానల్ నుంచి క్విట్ అయినా సరే మెంబర్స్ ఓన్లీ వీడియోస్ మాత్రం ఎప్పటికీ ఆగవు. ఎందుకంటే నేను అనుకున్నంత రీచ్ ఈ వీడియోకి రాకపోయినా, లేకపోతే మనం అనుకున్నంత ఈ మంత్ ఎండ్ టార్గెట్ $100 రీచ్ కాకపోయినా ఇంకా మనం యూట్యూబ్ని అయితే కంటిన్యూ చేయలేము. సో అందుకనే మన ఛానల్ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా హెల్ప్ చేయాలంటే అది ఈ ప్యాచ్ వర్క్లో ఉండే అన్ని యానిమేషన్ కూడా మీకు మాత్రమే చూడగలిగే స్పెషల్ ఆప్షన్ ఇవ్వడమే. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇంకా అప్పుడే అమ్మాయి లేచి స్నానం చేసి రెడీ అయ్యి తన కాలేజ్కి వెళ్దామని చెప్పి డోర్ తెరుస్తుందో లేదో అక్కడ మీడియా ఉన్నట్లు తను ఊహించుకొని భయపడుతుంది. అండ్ మన పాప ఇలా ఎందుకు భయపడిందో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంకప్పుడే తన డ్రైవర్ కూడా ఓకే మేడం లేట్ అవుతుంది వెళ్దామా అనడంతో ఇంకప్పుడే మన పాప కార్లో నుంచి తన స్కూల్కి వెళ్ళి అందరినీ మాట్లాడించుకుంటా తను కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనకు తెలిసింది పాప పేరు నిషినో అనమాట. అండ్ స్కూల్లో తినేంతో పాపులర్ అండ్ తిన గురించి అందరికీ తెలుసు ఎక్సెప్ట్ మన హీరో గనికి. ఇంకా అలా ముందరికి అడుగేస్తుందో లేదో మన హీరో గడు కనపడతాడు. ఇంకా తనని చూసిన మన నిషినో పాప మాట్లాడకూడదు అనుకుంటుంది కానీ బట్ వద్దు క్లాస్మేట్ అన్నట్లు హాయ్ కాగినో అని చెప్పి మాట్లాడిస్తుంది. బట్ మనోడు మాత్రం హాయ్ నిషిమురా అంటాడు. ఇంకా మాట్లాడిన మన పాపకు ఫ్యూజ్ ఎగిరిపోయి షెట్ వీడు మళ్ళీ తప్పుగా పలికాడు. ఓ కాగునకు నా పేరు నిషిమురా కాదు నిషినో అనడంతో ఇంకా మనోడు కూడా నాకు అది పెద్ద అవసరం లేదు, ఎందుకంటే నా దృష్టిలో నువ్వు ఒక ఎంపీసీ క్యారెక్టర్ అనమాట. సో నేను నా మైండ్ని ఇలా ఎంపీసీ క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకునే అంతగా నేను పట్టించుకోను. మహా అంటే నీ పేరు నిషిమోరో కాకుంటే ఏ నిషిడానో ఏదో ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలను మన పాప కోపం తెచ్చుకొని నా పేరు నిషినోరా ఎన్నిసార్లు చెప్పాలి, గత 3 నెలల నుంచి నేను నీ పక్కనే కూర్చున్నా నీ క్లాస్మేట్ని, అయినా సరే నీకు నా పేరు తెలియదు అన్నట్లు మనసులో తిట్టుకుంటుంది. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో క్లాస్లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడ కూడా మన నిషినో పాపులారిటీకి అందరూ వెళ్ళి తనని మాట్లాడిస్తూ ఉంటారు. బట్ మన హీరో గారు మాత్రం తనని ఏం పట్టించుకుంటా కిటికీ వైపు చూసుకుంటా మనం ఏదైతే ఫింగర్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ప్రెస్ చేస్తామో దాన్ని ప్రెస్ చేసుకుంటా 20,544 20,545 ఇలా కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా నిషినోతో మాట్లాడుతూ ఉంటే ఎందుకని ప్రతిసారి వీళ్ళు తినకి అంత అట్రాక్ట్ ఫీల్ అవుతారు, అంతలా తినలో ఏముంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళంతా కూడా మన నిషినోని నువ్వు ఎందుకని యాక్టింగ్ ఆపేసావు, నువ్వు చిన్నప్పుడు చేసేదానివి కదా ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు కదా అనడంతో ఇంకా మన నిషినో కూడా లేదు ఫ్యూచర్లో తప్పకుండా చేస్తానని మాట్లాడుతూ ఉంటుంది. అండ్ వెంటనే ఏదో పని ఉందని చెప్పి వెంటనే మన పాప వాష్రూమ్ వెళ్ళి అక్కడే ఉండే అద్దం వైపు చూసి ఒక్కసారిగా తన చైల్డ్హుడ్ గుర్తు తెచ్చుకొని చిన్నప్పుడు నేను ఒక పెద్ద యాక్ట్రెస్ని, బట్ ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే భయం అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ జనాలను చూస్తేనే భయం అవుతుంది అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి మనకి రూఫ్ టాప్ మీద ఏదో మంత్రాలు చదువుతానే మన హీరోని చూపిస్తారు. మనోడు కూడా లేదు నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మళ్ళీ సిచ్యువేషన్ అనేది క్లాస్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే టీచర్ ఓకే మన స్కూల్లో ఫెస్టివల్ వస్తుంది కదా దానికి వాలంటీర్స్గా ఎవరైనా వస్తారా అనడంతో ఇంకా వెంటనే మన నిషినా నేను చేస్తాను మేడం అంటుంది. కానీ బట్ మేడం మాత్రం వద్దులే నువ్వు ఎంతో పాపులర్ కదా, అసలే నువ్వు ఇప్పటికే ఎన్నో క్లాసెస్ స్కిప్ చేసావు, ముందు నువ్వు క్లాసెస్ విను, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెంటనే మన హీరో గారిని లేపి నువ్వు హెల్ప్ చేయి కాగినో అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే అంటాడు. ఇంకొకసారిగా మన పాపకి ఎంతో కోపం వస్తుంది. ఇంకా అలా తన ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే మన పాప మాత్రం మిస్ అయిన క్లాసెస్ అన్ని కూడా టీచర్స్ దగ్గర వింటూ ఉంటుంది. అండ్ దీనికి గా మన హీరో గారు కూడా పియానో వాయిస్తూ ఉంటాడు. సో అలా వీళ్ళ క్లాసెస్ ప్యారలల్ గా అయిపోతూ ఆ రోజు నైట్ వరకు వీళ్ళు స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తారు. ఇంకెప్పుడైతే స్కూల్ కంప్లీట్ అయిపోతుందో బయటకు వచ్చిన మన నిషినో పాప వెంటనే తన డ్రైవర్ ఫోన్ చేస్తుంది కానీ వాడు పిక్ చేయడు, ఎందుకంటే తన డ్రైవర్ని ఎవరో బయట ఇద్దరు చితగబాతారనమాట. ఇంకా ఎంతసేపటికి డ్రైవర్ గారు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంకా నిషినో పాప ఒంటరిగా ఇంటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇలా వీళ్ళంతా వెళ్ళడాన్ని పెయిన్ నుంచి మన కాగినో అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా మన నిషినో పాప రోడ్ లో నడుచుకుంటా ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను
ఎప్పుడు ఇలా ఒంటరిగా నడవలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఈ రోజు నడుస్తున్నా, త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ భయంగా వెళ్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి ఏదో సౌండ్ రావడంతో ఎవరో వచ్చినట్లు అనిపించి వెంటనే ఇంటికి తిరుగుతుంది. బట్ అక్కడ ఎవరు ఉండరు. అమ్మయ్య ఎవరు లేరు అనుకొని మళ్ళీ ముందరకు తిరుగుతుందో లేదో అక్కడ ఒక పర్సన్ ఉండి, ఏ పాప భయపడ్డావా, నాతో వస్తావా అని అడుగుతాడు. దెబ్బకు మన పాప గుండె చేరి వెంటనే అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. ఇంకా వెనకలుండే ఆ పర్సన్ కూడా తనని వెంబడిస్తూ ఉంటాడు. ఇంకా అలా కొద్ది దూరం పరిగెత్తుతుందో లేదో తనకి ఎదురుగా ఒక కార్ వచ్చి స్టాప్ అవుతుంది. ఇంకా దాన్ని చూసి మన నిషిన భయపడితే అప్పుడు కార్లో నుంచి ఒకటి బయటకు వచ్చి వెంటనే తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా మన నిషిన పారిపోవడానికి ట్రై చేస్తుంది కానీ బట్ వెనక నుంచి వచ్చిండే పర్సన్ తనని గట్టిగా పట్టుకొని వెంటనే తనకు మత్తమంది ఇవ్వడంతో ఇంకొకసారిగా మన పాప స్ప్రో కోల్పోతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే తన కళ్ళు అయితే ఎవరినో చూస్తాయి. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదో మన హీరో ఏంటే కాగును అనమాట. ఇంకొకసారిగా తన ఫేస్ తన మైండ్ లో అయితే ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అండ్ కట్టుపడిన ఇక్కడ నుంచి సీన్ కట్ చేసి మనకు ఒక పెద్ద షెడ్ ని అయితే చూపిస్తామట. ఇంకా షెడ్ లో మన పాపను కట్టేసి ఉంటారు. ఇంకా ఆ ఇద్దరు కిడ్నాపర్స్ కూడా అసలు ఎందుకని నువ్వు రాత్రిపూట ఇలా నడిచావు, అసలు నడవడం ఎంత రిస్క్ నీకు తెలుసా, ఇప్పుడు నీ లైఫ్ కూడా డేంజర్ లో ఉంది, సరే కానీ వీళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసావు డబ్బు కోసం అనడంతో ఇంకా వాడు కూడా చేసలే బట్ డబ్బు వచ్చే లోపల తిన మీద ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అనడంతో ఇంకా పక్కన ఉండే ఇంకో కిడ్నాపర్ గడు అరే మూసుకొని ఉండు, మనకి డబ్బులే మెయిన్ ప్రియారిటీ అనడంతో ఇంకా పక్కన ఉండే ఇంకోడు నీకు డబ్బు కావచ్చు, నాకు మాత్రం ఇదే కావాలి, ఇన్ఫ్యాక్ట్ నీకు తెలుసా అమ్మాయి ఒకప్పుడు కూడా నిన్ను ఇలాగే ఎవరు కిడ్నాప్ చేశారు అండ్ ఆ రోజు వాళ్ళు నిన్ను అసాల్ట్ చేయబోతుంటే ఎవడో వచ్చి నిన్ను కాపాడ్డాడు, కానీ ఆ తర్వాత నుంచి నువ్వు ఎంతో భయపడి అన్నిటికీ దూరం అయిపోయావు, నీ కెరియర్కి, ప్యాషన్కి, సినిమాలకి అన్నిటికీ. బట్ నాకు ఆ రోజు నుంచి నువ్వే కావాలనిపించింది అండ్ ఇన్నాళ్ళ తర్వాత నువ్వు నాకు దొరికావు, ఖచ్చితంగా నీకు ఆ రోజు వాళ్ళు ఇవ్వలేని ఎక్స్పీరియన్స్ని నేను ఇస్తానని చెప్పి వెంటనే తనని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా బయట నుంచి ఒక ఫోన్లో వీళ్ళ లోపల ఎంతమంది ఉన్నారన్నట్లు ఒక పర్సన్ చూస్తూ ఉంటాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మనకు కాగును అనమాట. ఇంకొకసారిగా మనోడు తన బ్యాగ్ తీసి వెంటనే ఒక మాస్క్, గ్లౌస్ ఇంకా ఒక క్రౌ బార్ తీసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి షెడ్ పైకి ఎక్కి అక్కడే ఉండే అద్దం పగలగొట్టుకొని వెంటనే లోపలికి ఎంట్రీ అయ్యి మన అసాల్ట్ చేయబోతుండే హీరోయిన్ పాపను కాపాడి వెంటనే వాడిని మూతి పగలగొడతాడు. ఇంకా పక్క నుండి ఇంకో కిడ్నాపర్ గడు కూడా ఎవ్వడ్రా నువ్వు, అసలు ఎందుకని ఇక్కడికి వచ్చావు, నీకు ఏం కావాలి అనడంతో ఇంకా మన హీరో గడు కూడా నేను ఎవరంటే స్టైలిష్ రఫ్ అండ్ స్లేయర్ అంటాడు. ఇంకా ఆ మాటలిన్న ఆ పర్సన్ గడు ఒక్కసారిగా వణికిపోతూ నాకు నీ పేరు తెలుసు, ఇన్ఫాక్ట్ ఎంతో మంది దొంగతనాలను చేసే వాళ్ళని ఇంకా ఈ సిటీలో ఎంతో మందిని రాత్రిపూట కాపాడే వ్యక్తి నువ్వే అంట కదా, ఈ రోజు నువ్వు నాకు కనపడడం ఎంతో సంతోషంగా ఉంది, ఈ రోజు నిన్ను చంపి పడుతుపుతా, ఎందుకంటే ఈ రోజు నువ్వు ఫైట్ చేస్తుండేది ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్తో అని చెప్పి వెంటనే తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో గడు కూడా తప్పించుకుంటూ ఉంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ ఆర్మీ పర్సన్ గడు నైఫ్ తో మనోని అటాక్ చేయడంతో దెబ్బకు మనం చేయి కట్ అవుతుంది. ఇంకా అప్పుడే ఆర్మీ గడు నవ్వుకుంటా ఏంట్రా అంతగా బిల్డప్లు ఇచ్చావు, బట్ 10 సెకండ్లు కూడా ఉండలేదు, ఇంతేనా నీ స్టామినా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా చూసుకుందాం అంటాడు. బట్ దిస్ టైం మన హీరో గడు క్రౌబార్ తీసి ఇద్దరు కూడా వెపన్స్ తో అటాక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ ఎక్స్ మిలిటెంట్ గడు ఓకే వెపన్స్ నువ్వు కూడా బాగానే వాడుతున్నావు, బట్ నాలో ఉన్నది నీలో లేనిది ఒకటి ఉంది తెలుసా, అదే స్ట్రెంగ్త్ అని చెప్పి తన బేర్ హ్యాండ్స్ తోనే మన హీరోని పంచెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు ఆ పంచెస్ తట్టుకుంటా డిఫెండ్ కోసం అయితే వెనక్కి ఎగిరిపోతూ ఉంటే ఇంకా అప్పుడే ఆ ఎక్స్ మిలిటెంట్ గారు కూడా ఏంట్రా అప్పుడే సత్తా అయిపోయిందా, కమాన్ ఇంకా ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసామండంతో ఇంకా మన హీరో గారు కూడా ఇప్పటి వరకు నేను గొడవ పడాలని కోరుకున్నా కానీ ఇప్పుడే నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా క్రౌబార్స్ రివర్స్ చేసి తన మీద వెంటనే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ ఎక్స్ మిలిటెంట్ కానీ చేతుల మీద, బాడీ మీద అక్కడక్కడ ఆ క్రౌబార్స్ అటాక్స్ వల్ల దెబ్బకు మనోడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇంకా ఇప్పుడు తను ఉండే సిచ్యువేషన్ లో హీరో గారిని ఓడించలేను అని చెప్పి వెంటనే అక్కడ ఉండే గన్ను తీసుకొని హీరో గారిని చంపేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన హీరో గారు ఆ గన్ను తీసుకోకుండా వాడిని ఆపి వాని ముఖం పగలగొడతాడు. ఇంకా దాన్ని చూస్తాను మన హీరోయిన్ పాపకి ఒక్కసారిగా తన వెన్నులో వణుకు పుడుతుంది. అంత దారుణంగా మన హీరో గారు వాళ్ళని కొడుతూ ఉంటాడు అనమాట. అండ్ మనోడు కొట్టిన దెబ్బలకి వాళ్ళ బ్లడ్ ఎగిరి మన హీరో గారి బాడీ మీద పడుతుంది. ఇంకా అప్పుడే మన హీరో గారు ఎంతో స్టైలిష్ గా హీరోయిన్ వైపు వస్తూ ఉంటాడు కానీ బట్ తను మాత్రం భయపడి ప్లీజ్ దగ్గర రాకుండా నేను చేయకు, ప్లీజ్ నన్ను ఏం చేయకు అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. కానీ బట్ ఈ గ్యాప్ లో మన హీరో గారు నైఫ్ తీసుకొని ఇంకొకసారి రాత్రిపూట ఒంటరిగా రోడ్ల మీద మాత్రం నడవద్దు, ఎందుకంటే ప్రతిసారి నిన్ను కాపాడడానికి నేను రాలేను కదా అని చెప్పి తన కట్లు విప్పేసి అండ్ తను కొట్టిండే ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ని కట్టేసి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా మన హీరోయిన్ పాప కూడా ఓకే నన్ను కాపాడినందుకు సంతోషం అన్నట్లు తను బయటకు వస్తూ ఉంటుంది. బట్ దీన్నంతటిని పెయిన్ నుంచి మన హీరో గారు గమనించి షెట్
నేను ఇంత స్ట్రాంగ్గా మారా అనుకున్నా, కానీ నేను ఒక ఎక్స్ సోల్జర్తో కూడా ఫైట్ చేయలేకపోతున్నా. ఇలా ఉంటే ఖచ్చితంగా నేను ఎప్పటికీ కూడా ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో కాలేను. దీనికి నేను ఇంకా స్ట్రాంగ్గా మారాలన్నట్లు ఆలోచిస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన నిషినో పాప తన పేరెంట్స్కి ఫోన్ చేయడం అండ్ పోలీసులు హాస్పిటల్లో అంతా రావడం అండ్ వెంటనే తన ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఫ్యామిలీ వాళ్ళతో మన నిషినో పాప ఎంతో హ్యాపీగా ఉండడం. అండ్ దీనంతటికీ కారణం ఏంటే ఆ హీరో గారిని చూద్దాం అనుకుంటుంది, బట్ తనకి ఎవరో తెలియదు. అలా కొద్ది రోజుల తర్వాత మన నిషినో పాప మళ్ళీ స్కూల్కి వస్తుంది అండ్ మళ్ళీ యాజ్ యూజువల్గా అందరూ తనని పొగుడుతూ ఇంకా మాట్లాడిస్తూ ఉంటారు. ఇంకా మన పాప కూడా సిగ్గుపడుకుంటా అలా స్కూల్లోకి ఎంటర్ అవుతుందో లేదో తన కళ్ళ ముందర మన హీరో గారు కనపడతాడు. ఇంకా తనని చూసిన మన నిషినో పాప ఈసారి కూడా వీడు నా పేరు తప్పుగా పలుకుతాడు అనడంతో ఇంకా అప్పుడే మనోడు ట్విస్ట్ ఇచ్చేటట్లు హాయ్ నిషినా అంటాడు. ఇంకా ఆ మాటలను మన పాప కూడా ఒరే ఈసారి అన్న కరెక్ట్ పలుకురా, నా పేరు నిషినో అంటుంది. ఇంకా మనోడు కూడా నేను అదే కదా చెప్పా అంటాడు. ఇంకా ఆ మాటలైనా మన పాప ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి వీడు నా పేరు కరెక్ట్ పలికాడా అన్నట్లు షాక్ అవుతుంది. కానీ అప్పుడే మన పాపకి ఇంకొక ట్విస్ట్ తెలుస్తుంది. అప్పుడే మన హీరో కానీ కళ్ళ వైపు చూస్తే అప్పుడే తనకు తెలుస్తుంది అనమాట, మొన్న తనని కాపాడిండే కళ్ళు ఈ కళ్ళు రెండు ఒకటే, సో మొన్న నన్ను కాపాడేది ఖచ్చితంగా కాగినోనే అనుకుంటుంది. ఇంకొకసారిగా తనకు ఫ్లాట్ అయిపోతుంది. అండ్ అలా కొద్ది రోజుల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మన నిషినో పాప బెడ్ మీద నుంచి లేచి చూస్తే అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అండ్ ఆ న్యూస్ లో ఒక ట్రక్ ఓ పిల్లోడిని వచ్చి గుద్దేసింది అండ్ ఆ పిల్లోడు అక్కడికక్కడే చనిపోయాడు. అండ్ ఆ పిల్లోడు ఎవరో కాదు కాగును అనే స్టూడెంట్ అనడంతో ఇంకా ఒక్కసారిగా మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. బట్ హీరో చచ్చిపోతే ఫస్ట్ ఎపిసోడ్కి మెయిన్ స్టోరీ ఎలా కంటిన్యూ అవుతుంది చెప్పండి. అండ్ ఇక్కడే మనకు పోస్ట్ క్రెడిట్ సీన్ చూపిస్తారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన కాగున ఒక ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. మనోడు చిన్న వయసు నుంచి హీరో కావాలని కోరుకుంటాడు. సో అందుకని పక్క నుండి పిల్లల మాదిరి కాకుండా ఎప్పుడు మనోడు మెచ్యూరిటీతో ఆలోచించుకుంటా అండ్ అందరికంటే స్ట్రాంగ్ అవ్వాలన్నట్లు ప్రతిరోజు కూడా తను పుష్ చేసుకుంటా తన చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎన్నో టాటిక్స్ అండ్ ఎన్నో నేర్చుకుంటూ ఉంటాడు. అండ్ మనోడు ఎంతలా అన్ని స్కిల్స్ ని కూడా మాస్టర్ చేసినా సరే స్కూల్లో మాత్రం తాను అయితే యావరేజ్ స్టూడెంట్ గానే ఉండేవాడు. ఎందుకంటే అప్పుడే కదా ఎవరికి కూడా తన మీద డౌట్ అనేది రాదు. ఇంకలా మన కాగినో కూడా వెంటనే తన అనుకున్న రోజులు అయితే వస్తాయి. అండ్ వెంటనే తన మాస్క్ ఇంకా తనకంటూ ఒక గుర్తింపు సృష్టించుకొని అందరినీ కూడా కాపాడుతూ అండ్ విలన్స్ అందరినీ కూడా కొడుతూ ఉంటాడు. బట్ ఎప్పుడు మనం ఒకటే ఆలోచన అనమాట, ఒకవేళ చేతులతో గొడవపడే వాళ్ళని చంపచ్చు, వెపన్స్తో గొడవపడే వాళ్ళని కూడా అడ్డుకోవచ్చు. కానీ ఒక్కసారిగా మన హీరో చుట్టూరా గన్స్ పట్టుకొని మన హీరో గాన్ మీద అటాక్ చేస్తే మనోడు ఎన్నో కష్టాలు పడి వాళ్ళని కూడా డిఫీట్ చేస్తాడు. కానీ ఇంత సాధించినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఆకాశం నుంచి ఒక మిసైల్ వచ్చి పడితే ఈ వరల్డ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు మనోడు ఇంత కష్టపడి వేస్టే కదా. సో నేను ఎలాగైనా సరే ఆ న్యూక్లియర్ బాంబ్ భూమి మీద తగిలేదానికంటే ముందర నేను ఎవాపరేట్ చేసే అంత స్ట్రెంగ్త్ కావాలి, అంత పవర్ నాకు కావాలి. కానీ ఎంత తలుచుకున్నా సరే నేను ఒక హ్యూమన్ని, ఆ లెవెల్కి నేను రీచ్ కాలేను. ఒకవేళ ఆ లెవెల్కి నేను రీచ్ కావాలంటే ఖచ్చితంగా నేను అనుకోండి జరగాలని చెప్పి మనకైతే ఆ యాక్సిడెంట్ అని చూపిస్తారు. యాక్చువల్గా ఆ ట్రక్ కోడ్ వచ్చి మన హీరో గారిని గుద్దారని అందరూ చెప్తారు కానీ మన హీరోని వెళ్ళి ఆ ట్రక్ చేత గుద్దించుకొని అదే పనికి చనిపోతాడు. ఎందుకంటే అప్పుడే కదా మన హీరో గారు ఎటువంటి లిమిట్స్ కూడా లేకోకుండా ఒక్కసారిగా ఈ వరల్డ్లో చనిపోయినా సరే ఏదో ఒక వరల్డ్లో రీఇన్కార్నేట్ అవుతాడు. సో అలాగే మన హీరో గడు ఇంకొక వరల్డ్లో రీఇన్కార్నేట్ అవుతాడు. అండ్ ఇక్కడే తనకంటూ ఒక గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడే తన గ్యాంగ్ అంతటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా ఓకే అందరూ కూడా మీ ప్లేస్లో రెడీగా ఉన్నారా అనడంతో ఇంకా తన కింద ఉండే అమ్మాయిలంతా కూడా అవును బాస్ మీరు చెప్పినట్లుగానే వాళ్ళని కంప్లీట్గా సరౌండ్ చేస్తాం, ఇప్పుడు మనం ఏం చేయాలి అనడంతో ఇంకా మాట్లాడిన మన హీరో గారు కూడా నాకు ఒక కొత్త లైఫ్ దొరికింది, అది కూడా ఒక కొత్త వరల్డ్లో, ఇక్కడ నాకు ఎటువంటి లిమిట్స్ లేవు, ఇక్కడ నేను ఏది తలుచుకుంటే అలా చేయగలనని చెప్పి తన మనసులో అనుకుని ఓకే గర్ల్స్ గెట్ రెడీ, ఒక్కసారిగా మీరు టార్గెట్ దగ్గర రీచ్ అయ్యి నుంచి ఏం చేయాలో మీకు తెలుసు కదా అని చెప్పి ఒక్కసారిగా మనోడు గ్యాలెక్ ఎగిరి నేను ఈ సిచ్యువేషన్కి రావడానికి ఎన్నో వదులుకున్నా, నిజం చెప్పాలంటే మొత్తం అన్నిటినీ కూడా వదులుకున్నా. కానీ ఇప్పుడు నేను తెలుసుకునేది ఏమంటే నాకు హీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అందరికీ నా గ్రేట్నెస్ చూపించాలి. క్లారిటీగా చెప్పాలంటే నేనే ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో అంటాడు. అండ్ ఈ సీన్తోని ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.